హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కోడ్ తంత్రాలో ఎలా మనం ప్లేస్ అవ్వాలి, క్యాంపస్కి వస్తే ఎలాంటి ప్రాసెస్ ఫేస్ చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ కోడ్ తంత్రాలో కోడ్ తంత్ర అనేది మన క్యాంపస్కి వచ్చినప్పుడు ఒక ప్రాసెస్ ఉండిద్ది, వాకింగ్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఒక ప్రాసెస్ ఉండిద్ది. సో ఫస్ట్ మనకి జాబ్ రోల్ ఏంటిదో చెప్తాను. సో జాబ్ రోల్ వచ్చేసి టెక్నికల్ ట్రైనర్. సో టెక్నికల్ ట్రైనర్ అంటే మనము కాలేజెస్కి వెళ్ళి మనం పైథాన్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేవి వాళ్ళకి చెప్పాలి. అలాగే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే ఫుడ్ కానీ మనం ప్రాజెక్ట్ అంటే కాలేజీలో మనము క్లాస్ తీసుకుంటాం కదా, సో వాటిని మనం ప్రాజెక్ట్స్ అంటాము. ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడే ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ లేకపోతే ట్రావెలింగ్ కానీ మొత్తం కంపెనీయే పెట్టుకుంటుంది. సో ఎవరికైతే టీచింగ్ మీద ఇంట్రెస్టింగ్ ఉండిద్దో, ఎవరికైతే ఓకే నేను చెప్పగలను స్టూడెంట్స్కి అని అనుకుంటారో వాళ్ళకి ఈ రోల్ పనికొచ్చిద్ది అనమాట. సో క్యాంపస్లో అయితే ఫస్ట్ ప్రీ ప్లేస్మెంట్ టాక్ జరుగుతుంది. ప్రీ ప్లేస్మెంట్ టాక్లో కంపెనీ గురించి, బాండ్ గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, శాలరీ గురించి చెప్తారు. సో కంపెనీ అనేది కోడ్ తంత్ర. ఇది కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది. అలాగే పిల్ నెంబర్ 817 అక్కడ ఉంటుంది అనమాట. సో అది కంపెనీ గురించి. అయితే బాండ్ అయితే 1 year. సో 1 year అయితే ఈ 1 yearలో 6 months ఇంటర్న్షిప్ ఉండిద్ది. శాలరీ వచ్చేసి 15K. 1 year బాండ్ కదా, సో రిమైనింగ్ 6 months వచ్చేసి 4 lakhs per year. సో 30K వస్తుంది per month. అలాగే ఇది మనం ఎప్పుడైనా జాబ్ నచ్చకో లేకపోతే ఏదైనా మంచి ఆఫర్ వచ్చి మనం వెళ్ళిపోవాలనుకుంటే 3 months ముందే చెప్పాలి. నేను జూలైలో వెళ్దాం అనుకుంటున్నా. సో జూలైలో కంపెనీ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే నేను మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో నేను ఏప్రిల్లో వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి ఇట్లా వెళ్తున్నాను. సో ఈ ఏప్రిల్ నుంచి మనం 3 months వర్క్ చేస్తే అప్పుడు జూలైలో వెళ్ళిపోవచ్చు కంపెనీ నుంచి. దీన్ని మనం ఏమంటామంటే ప్రొబేషన్ పీరియడ్ అంటాము. సో అలాగే ముందే చెప్పాలి, 3 months ముందే చెప్పాలి మనం వెళ్ళాలనుకుంటే. ఇన్ కేస్ వాళ్ళ రూల్స్ కానీ ఒప్పుకోకపోతే, అంటే మనము శాలరీ తీసుకున్న 1 month చేశాను, 2nd monthకి వెళ్ళిపోవాలనుకుంటున్నా. సో 1 month శాలరీ కట్టి వెళ్ళిపోవచ్చు. సో ఇదనమాట. అదే ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉండిద్దంటే ఫస్ట్ ఒక టెస్ట్ ఉండిద్ది, తర్వాత ఇంటర్వ్యూ ఉండిద్ది. సో ఫస్ట్ టెస్ట్లో సినారియో బేస్డ్ క్వశ్చన్స్, MCQs ఉంటాయి, మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టచ్చు. తర్వాత కోడింగ్ అనేది 2 కానీ 3 కానీ క్వశ్చన్స్ ఉంటాయి, మనకు గుర్తులేదన్నమాట. సో 2 or 3 మినిమం ఒకటి పాస్ అవ్వితే మనం ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతాం. సో ఇంటర్వ్యూలో మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఫస్ట్ అడుగుతారు, తర్వాత జామ్ అడుగుతారు, తర్వాత మీకు దేని మీద గ్రిప్ ఉంది, పైథానా, జావానా అని అడుగుతారు. సో పైథాన్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు, జావా అంటే జావా క్వశ్చన్స్ అడుగుతారు. కానీ జావాకి మాత్రం ఖచ్చితంగా అడుగుతారు జావా క్వశ్చన్స్. దీంట్లో ఊప్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇలా అడుగుతారు. అలాగే దీంట్లో కంపైలర్ వర్సెస్ ఇంటర్ప్రిటర్ ఇట్లా కూడా అడిగారు అనమాట. సో మన రెజ్యూమ్లో ఏమన్నా స్పెషల్ కోర్సు
లైక్ ఎస్క్యూఎల్ కానీ ఇట్లాంటివి ఏమన్నా పెట్టామంటే వాటికి సంబంధించినవి అడుగుతారు. అలాగే పేపర్ ఇచ్చేసి మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చేసి ఒక క్వశ్చన్ ఇచ్చేసి దీన్ని డ్రై రన్ చేయండి అంటే కోడ్ని స్టెప్ వైజ్గా అర్థమయ్యేటట్టు చెప్పండి అనేది కూడా ఇస్తారు. సో ఇదన్నమాట. ఇది కానీ మనము సెలెక్ట్ అయితే మనకి కాల్ చేసి చెప్తారు కోడ్ తంత్ర వాళ్ళు. ఇది సో మనము ఇంటర్న్షిప్ పీరియడ్లో ఏం చేస్తాము అంటే ఫస్ట్ కోడ్ తంత్ర ప్లాట్ఫామ్ ఇస్తాడు. ఆ ప్లాట్ఫామ్లో మనకి ఇప్పుడు నేను పైథాన్ తీసుకున్నా కోర్సు. సో మన ఇష్టము జావా కానీ పైథాన్ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో నేను పైథాన్ తీసుకుంటే దాంట్లో కోడ్ సో బేసిక్స్ అన్నీ మనం నేర్చుకోవాలి. సో వాళ్ళు అక్కడ క్వశ్చన్స్ రూపంలో ప్యాటర్న్స్ రూపంలో మనకి ఎంసీక్యూస్లో వాళ్ళు ఇస్తారు, మనము నేర్చుకోవాలన్నమాట. డెమోస్ మనం ఇవ్వాలి. సో డెమోస్ ఇవ్వాలి. ఏ టాపిక్ మీద అడిగినా డెమోస్ ఇచ్చేటట్టుగా ప్రిపేర్ కావాలి. సో వాళ్ళు డెమోస్లో క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఆ క్వశ్చన్స్ని మనము ఆన్సర్ చేయాలి, ధైర్యంగా చెప్పాలి. ఇప్పుడు ఈ డెమోస్ నచ్చితే మనం వీళ్ళు చెప్పగలుగుతున్నారు అనుకుంటే అప్పుడు ప్రాజెక్ట్లోకి వేస్తారు. సో ఈ ప్రాజెక్ట్లోకి వేసినప్పుడు మన 6 months తర్వాత వేయరు, 6 months ముందు కూడా వేయచ్చు నీ పర్ఫార్మెన్స్ బేస్డ్ బట్టి. సో ఇది A to Z అబౌట్ కంపెనీ డీటెయిల్స్. ఇప్పుడు మీకు ఏదైనా నచ్చి మీకు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో వాకిన్ ఇంటర్వ్యూస్ అంటే లింక్డ్ఇన్లో ఎప్పుడు వాకిన్ డ్రైవ్స్ పెడతారా అని ఉండిద్ది. సో దాన్ని బట్టి మనం జాయిన్ అయ్యి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వటమే. ఇది ప్రాసెస్.